హలో అరవింద్ గారు. హలో నైస్ మీటింగ్ అండి. సో ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది కన్స్ట్రక్షన్. సో ఒక్కసారి మా ఆడియన్స్ కోసం ఈ ప్రాపర్టీ గురించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్పాలండి. 258 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ అండి. ఇది సౌత్ ఫేసింగ్ ప్లాట్స్ అన్ని, మన ఫ్లాట్స్ అన్ని కూడా ఈస్ట్ ఫేసింగ్. ఫ్లోర్కి ఒక ఫ్లాట్ చెప్పున 4 ఫ్లోర్లు 4 ఫ్లాట్లు. అంటే ఈచ్ ఫ్లోర్ ఒక ఫ్లాటే. సూపర్ అండి. 1875 స్క్వేర్ ఫీట్ అండి మనకిది. 3 బిహెచ్కే బాత్రూమ్స్ బెడ్రూమ్స్కి అటాచ్డ్. మన కోవిడ్ నుంచి ఈ ప్రోటోకాల్ లైక్ అన్ని అటాచ్డ్ కావాలంటున్నారు కాబట్టి మనం అట్లా చేసాము. మనకి లిఫ్ట్ దగ్గర నుంచి వచ్చిన తర్వాత ఇది మెయిన్ సిట్ అవుట్. ఓకే, ఇక్కడ నుంచి మెయిన్ ఎంట్రన్స్. ఓకే, ఎంట్రన్స్ ప్యూర్ ఇండియన్ టేక్ అండి డోర్ ఇది. ఓకే, ఓకే, కంప్లీట్ టేక్ తో, ప్యూర్ ఇండియన్ టేక్ మనకి బీటీ. సో కంప్లీట్ స్పేషియస్ గా కట్టారు సార్. ఇది మనకి లివింగ్ అండ్ డైనింగ్ అంటే ఒకటే వచ్చిందండి అట్లాగా. ఇప్పుడు మ్యాక్సిమం అన్నీ కూడా ఇట్లా మన టేస్ట్ బట్టి మనం చేసాము. మనకి మెయిన్ వెంటిలేషన్ గురించి అని వెస్ట్ సైడ్ 7x7 డోర్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ యాక్చువల్గా అయితే యాజ్ పర్ ప్లాన్ మనకి విండో రావాలి, మనం డోర్ చేసాము. మనకి వెంటిలేషన్, మోర్ వెంటిలేషన్ ఉండడానికని. క్రాస్ వెంటిలేషన్ వల్ల మనకి ఇది కూడా బెనిఫిట్ అవుతుంది అనమాట. ఎనీ టైం మనం తీసుకుంటాం. సో జనరల్ గా సౌత్ సైడే వెంటిలేషన్ వస్తుంది కాబట్టి ఇన్స్టెడ్ ఆఫ్ పుట్టింగ్ ఒక విండో పెట్టే బదులు ఒక కారిడార్ లాగా సెట్ చేసాం. అవునండి. సో కస్టమర్ కూడా ఏమైనా హ్యాపీగా ఉంటారు, ఇంట్లో ఉండే వాళ్ళు కూడా. ఇందులో మనకి ఫుల్ అంటే మామూలు న్యాచురల్ లైట్ ఉన్నంత వరకు మనకి లైటింగ్ అంతా వస్తాం. డే టైమ్ లో మ్యాక్స్ లైట్ తో నీడ్ ఉండదు. సో మంచి వెంటిలేషన్, మంచి లైటింగ్ కూడా ఉంటది ఇల్లు. సో అది చెప్తారండి, జనరల్ గా లైటింగ్ వెలుగుండ ఇంట్లో అంతా బాగుంటది అంటే ప్రాస్పరిటీ విత్ దట్ ఓన్లీ. సో లైక్ వాస్తు ప్రకారం మీరు అన్ని సెట్ చేశారు. యాజ్ పర్ వాస్తు మెజారిటీ అంటే 99% మనం మిస్ అవ్వకుండా అయితే వాస్తుకి వెళ్ళాము. ఇంకా 1-2 సిటీల్లో మనం ఏం చేయలేం కాబట్టి. అవును, అంటే యాజ్ పర్ మనకుండా అవైలబుల్ పెట్టారు, ది బెస్ట్ మీరు చేసి ఇచ్చారు. సో ఫాల్ సీలింగ్ అన్ని కూడా కంప్లీట్ అయిందండి. కస్టమర్ వస్తే రెడీ టు ఆక్యుపై లైక్ వుడ్ వర్క్ చేయించుకొని రావడమే అంతే. ఓ నైస్ అండి. 13x13 మీకు 2 సైడ్ మీకు వెంటిలేషన్ విండోస్ ఇచ్చాం మనము. ఓకే, విత్ అటాచ్డ్ బాత్రూమ్కి మనకి గ్రానైట్ ఫ్రేమ్స్ ఇచ్చాము. లోపల బాత్రూంలో టైల్స్ కెమికల్ క్లాడింగ్ వేసి 2x4 ఇచ్చాము. సో ఇప్పుడు అంతా కూడా హై ఎండ్కి వెళ్తున్నప్పుడు 2x4 వాడుతున్నారు. అండ్ మేజర్ పార్ట్ మనది ఏంటి అంటే ప్రీమియం అనడానికి, ఇవి ప్రీమియం ఫ్లాట్ అనడానికి రీజను మొత్తము బాత్ ఫిట్టింగ్స్ అంతా జాగ్వర్ హై ఎండ్. అండ్ కమోడ్స్ అంటే శానిటరీ వేర్ అంతా కూడా హిందూ వేర్లో ఇటాలియన్ కలెక్షన్. ఆల్మోస్ట్ 20,000+ మనం కమోడ్స్ అన్ని పెట్టాం. సో ఎక్కడ కూడా మనం కాంప్రమైజ్ అవ్వకుండా ప్రీమియం అనడానికి దాని టైప్లో ఇచ్చాం. సో కంప్లీట్ గ్రానైట్ వాడారు. ఫ్రేమ్స్ అంటే ఎక్కడైతే వాటర్ యూసేజ్ ఉంటుందో అక్కడంతా కూడా గ్రానైట్ ఫ్రేమ్స్ వాడాం. ఓకే, ఫ్యూచర్లో ఎటువంటి సో టర్మైట్ అదైనా ప్రాబ్లం వచ్చినా మనకి అట్మోస్ట్ మనం డోర్ ఒకటి మనం రిప్లేస్ చేసుకుంటాము. దానివల్ల ఏంటంటే కాస్ట్ కస్టమర్కి చాలా బెనిఫిట్. మనకి ఫ్యూచర్లో ఏమవుద్దంటే ఒక్కసారి ఫ్రేమ్ తీస్తే టైల్స్ కదులుతాయి, అన్ని కదులుతాయి. ఇది అనుకోండి లైఫ్ టైం వాళ్ళకి మనం ఇచ్చేసేది అనమాట. ఈవెన్ డోర్ తీస్తా కూడా మీరు చాలా సింపుల్ మెథడ్ అప్లై చేశారు. జస్ట్ లాక్ తీసి పెట్టేసుకోవచ్చు. నైస్ అండి. చాలా కిచెన్ మనకి 9x10 సార్ అవైలబుల్లో. మనం తక్కువ ఏం చేయకుండానే చేసాము, బాగానే ఉంది. ఇది మనకి చాలా స్పేషియస్ గా ఉంది. కంపేరిటివ్ టు చిన్న ఫ్లాట్స్ తో కంపేర్ చేస్తే చాలా స్పేషియస్ గానే ఉంది. విత్ దీనికి కూడా మనం ఫాల్ సీలింగ్ చేయించేసాము. ఫ్యాన్ ప్రొవిజన్ కూడా ఇచ్చాము. జస్ట్ ఇన్ కేస్ ఏదన్నా అవసరం ఉన్నా ఫ్యాన్ కూడా పెట్టుకోవడానికి కానీ. ఓకే, ఇంకా వాష్ ఏరియా అండి. ఇది మనకి సౌత్ రోడ్ వస్తుంది ఇది. సో వాష్ ఏరియాలో మంచి బాల్కనీ వ్యూ ఉందండి. లైక్ సిటీ మొత్తం చాలా బాగుంది, ఎక్సలెంట్ గా. పర్మనెంట్ అండి ఈ వ్యూ కూడా. ఇంకా మనకి దీని ఆపోజిట్ ఇంకా బిల్డింగ్ ఏం రాదు, ఆల్మోస్ట్ ఆల్ అయిపోయినాయి అన్ని కూడా. సో ఈ ఏదైతే మనం ఎగ్జిస్టింగ్ చూస్తున్నామో ఇది పర్మనెంట్. ఇంకొక కన్స్ట్రక్షన్ అనేది మనకి హర్డిల్ అనేది ఉండదు. ఇది ఎంత సార్ రోడ్ ఫేసింగ్? మనకి 2 రోడ్స్ అంటే సౌత్ అండ్ వెస్ట్ కూడా 2 40 ఫీట్ రోడ్స్. 40 ఫీట్ రోడ్ ఉంది. ఓకే, అంటే కాలనీలో మెజారిటీ పార్ట్ 30 ఉన్నాయి. ఇక్కడ మనకి మేజర్ ఒకటి వాటర్ పంపింగ్ లైన్ వెళ్తుంది. సో దానివల్ల ఏంటంటే ఇది 40 ఫీట్ ఇచ్చాడు. అదొకటి యాడెడ్ అడ్వాంటేజ్. 2 సైడ్ కూడా మనకి 40 ఫీట్ రోడ్, చాలా పెద్ద రోడ్. కనెక్టివిటీ అండ్ మెయిన్ కనెక్టివిటీకి 60 ఫీట్ రోడ్. ఓకే, ఓకే. అది దానికి దీనికి ఎంత డిస్టెన్స్ ఉంటుంది? జస్ట్ ఒక 200 మీటర్స్ అండి. ఓకే, ఓకే. అండ్ విత్ ఇన్ ద రీచ్ మనకి విజేత సూపర్ మార్కెట్, SBI బ్యాంక్, ICICI బ్యాంక్ అన్ని విత్ ఇన్ ద రీచ్ ఉన్నాయి. ఓకే, ఓకే. సో ఆల్మోస్ట్ ఇక హై రైజెస్ కూడా ఉన్నాయండి నియర్ బై ఉన్నాయి. ఇప్పుడు పూజా గది సార్ ఇది మనం స్పెషల్గా యాజ్ ఇట్ ఈస్ జనరల్గా 7 ఫీట్ హైట్లో ఇచ్చేసాం సార్ మీకు పూజ గది.
దీనికి ఇప్పుడు ఇటు సైడ్ వచ్చేసేటప్పటికి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. యాక్చువల్గా అందరూ కాంప్రమైజ్ అయిపోతారు, మాస్టర్ బెడ్రూమ్ ఒకటే సైజ్ ఇస్తారు, మనం ఏంటంటే ప్రతి దానికి ఇంపార్టెన్స్ ఇచ్చాం, ఈక్వల్ ఇంపార్టెన్స్. ఇది కూడా 12x12 స్క్వేర్ మీకు చిల్డ్రన్స్ కూడా మనం అంటే ప్రతి దానిలో అట్మోస్ట్ కేర్ తీసుకుంటాం. యాక్చువల్ ఎగ్జాక్ట్లీ నేను అదే అడుగుదాం అనుకుంటున్నాను, చిల్డ్రన్ బెడ్రూమ్ అని అన్నారు కానీ బట్ ఎంత స్పేషియస్ గా ఉంది ఏంటంటే అని. సో ఓకే, అన్ని రూమ్స్ ఈక్వల్ ప్రిఫరెన్స్ చేయించారు. నైస్ అండి. సేమ్ మీకు ఇందాక చెప్పినట్టు బాత్రూమ్స్ యాజ్ ఇట్ ఈస్ గా గ్రానైట్ విత్ అన్ని కమోడ్స్ అంతా కూడా ఇటాలియన్ కలెక్షన్ లో. ఈవెన్ మీరు ఎలక్ట్రికల్ పార్ట్స్ యూజ్ చేసినవి కానీ అన్ని కూడా ప్రీమియం సెగ్మెంట్ లో యూజ్ చేశారు. మనము ఎలక్ట్రికల్ లో లెగ్రాండ్ ఇచ్చాం సార్. లెగ్రాండ్ లో కూడా మైరిస్ అని హైయెస్ట్ ఇది ఉన్న దాంట్లో, కమర్షియల్ బిల్డర్ క్వాలిటీకి వెళ్ళలేదు. ఓకే, నార్మల్ గా 20-25 రూపీస్ యాంకర్ లోనో లెగ్రాండ్ లో కూడా ఉన్నాయి. బట్ మనం ఇచ్చింది ప్రీమియం అని మన ఫస్ట్ మనం అన్నది ప్రీమియం ఫ్లాట్స్ అనడానికి రీజన్ దానికి మనం జస్టిఫై చేసాం అనమాట. ఓకే శశి గారు, ఇది కూడా మనకి గెస్ట్ బెడ్రూమ్ ఈక్వల్ 12x12 చేసాం ఇది కూడా మనము. ఓకే, సో ఇక్కడ ఒక డోర్ ఉంది ఏంటి సార్? ఇది బాల్కనీ ఇచ్చాం సార్. సార్ ఎన్ని బాల్కనీ ఇచ్చారు సార్? మనము 3 బాల్కనీలు ఇచ్చాం సార్. యూటిలిటీతో పాటు ఇదొకటి మెయిన్ సిట్అవుట్ లో పెద్ద ప్రిఫరెన్స్ ఇచ్చాము. ఇంకొకటి ఏంటి అంటే ఇది మనకి వాస్తు ప్రకారం కూడా ఈస్ట్ నార్త్ ఈస్ట్ అనేసి మాక్సిమం ఉంచేసాం అన్నమాట గ్యాప్. ఓకే, కానీ చాలా పెద్ద బాల్కనీ సార్. యా, ఇక్కడ మనము ఒక ఎలక్ట్రికల్ పాయింట్ ఇచ్చాము, మనకి వాషింగ్ మిషన్ పాయింట్ కూడా ఎక్స్ట్రా ఇచ్చాము. వాష్ ఏరియాలో కాకుండా ఇక్కడ కూడా ఇచ్చాము, హ్యాంగర్ ఇక్కడ పెట్టేసుకొని యూస్ చేసుకోవచ్చు. ఇక్కడే వాష్ చేసుకొని కన్వీనియంట్ గా ఇచ్చారు. సో ఓకే, మీ బిల్డింగ్ ఎలా కావాలనుకుంటున్నారో అలా కట్టుకుని ఇస్తున్నారు. డెఫినెట్గా నాకు కావాల్సినట్టు అంటే నేనే ఉంటే ఎట్లా చేస్తానో అలాగే చేస్తాను. నైస్ అండి, నైస్ అండి. సార్ నాకు ఒక్కసారి క్లియర్గా మనం ఏ లొకేషన్లో ఉన్నాము, ఈ ప్రైస్ ప్లస్ ఈ లొకేషన్కి ఉండే ఇంకా లైక్ బెస్ట్ థింగ్స్ ఏముండే ఒకసారి చెప్పండి సార్. సార్ ఇది మయూరి నగర్ అంటారు దీన్ని, మనకి మియాపూర్ మెట్రో నుంచి 1.8 కిలోమీటర్స్. యాక్చువల్గా ఇది హెచ్ఎండిఏ వాళ్ళు ఓన్గా వేసిన లేఅవుట్. జనరల్గా మనకి హెచ్ఎండిఏ లేఅవుట్స్ అంటారు, బట్ ఇది హెచ్ఎండిఏ వాళ్ళు వేసిన లేఅవుట్ 1988లో. ఓకే, ఇదంతా కూడా ఏంటంటే ఆల్మోస్ట్ ఓపెన్ ల్యాండ్స్ ఇవి. అందులో మనము ఎంఐజీ కేటగిరీలో కట్టాము ఇది. ఓకే సార్, ఇది మెయిన్ స్పెషాలిటీ సార్. మనకి మయూరి నగర్ లావిష్ రోడ్స్ ఉన్నాయి. ఒకప్పుడు 88లోనే అంత పెద్ద రోడ్స్ వీళ్ళు ఇచ్చారు మనకి. లష్ గ్రీన్ మంచి పెద్ద పెద్ద చెట్లు ఆల్మోస్ట్ 25-30 ఇయర్స్ గ్రో అయిన చెట్లు ఉన్నాయి. మోర్ ఓవర్ కాలనీలో ఓన్లీ 60 ఫీట్ రోడ్లోనే కమర్షియల్ యాక్టివిటీ ఉంది, లోపల ఎక్కడా లేదు. సో మనం రెసిడెన్షియల్ అన్న దానికి పర్ఫెక్ట్ డెఫినేషన్. ఓకే ఓకే, ప్లస్ ఎవరన్నా సరే ఇప్పుడు మన 2 సైడ్ రోడ్ నేను షట్టర్స్ వేస్తాను, మీకు చూస్తూనే ఉంటారు అంత కమర్షియల్ యాక్టివిటీ వచ్చేసింది. అసోసియేషన్ వాళ్ళే జిహెచ్ఎంసీకి ఇన్ఫార్మ్ చేసి అవి పెట్టనీయకుండా చేస్తారు, వాళ్ళే డిమాలిష్ చేస్తారు. ఓకే, ఇది అంటే కంప్లీట్ రెసిడెన్షియల్ ఏరియా, ఎటువంటి కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండవు. కమర్షియల్ ఎలిమెంట్స్ కావాలనుకుంటే మీకు మెయిన్ రోడ్ లో 60 ఫీట్ రోడ్స్ ఉన్నాయి, 2 రోడ్స్ ఉన్నాయి, దానిలోనే మీరు చేసుకోవాలన్నమాట. ఈవెన్ బ్యాంక్స్ అన్నా ఏదన్నా వాట్ ఎవర్ హోటల్స్ కానీ ఏది ఎటువంటిది లేదు సార్. దట్టు మనకి 200 మీటర్ రేడియేషన్స్ అవతలేపు ఉన్నాయి. ఓకే, మనం రెసిడెన్షియల్ జోన్ లో ఉన్నాం, కమర్షియల్ థింగ్ కూడా మనకి దగ్గరలోనే ఉంది, ఇది మాత్రం రెసిడెన్షియల్ కింద. కస్టమర్ అనేవాళ్ళు పీస్ఫుల్ గా హ్యాపీగా డెఫినెట్ గా ఎంజాయ్ చేస్తారు. ఈవెన్ మీకు బయటకి ఇక్కడికి అంటే 1 డిగ్రీ మన డిఫరెన్స్ అయితే ఉంటుంది టెంపరేచర్లో కూడా ఈ గ్రీన్ ట్రీస్ వల్ల. అవును సార్, నైస్. అంటే ఇప్పుడు కమర్షియల్ ఎలిమెంట్స్ ఎక్కువ ఉండటం వల్లే గ్రీనరీ మిస్ అవుతుంది అంతే. సో వాళ్ళకి లైక్ సెట్ బ్యాక్ కావాలి, లైక్ అంత విజిబుల్ గా షాప్ కనపడాలని చెప్పేసి తీసేస్తారు. సో ఇక్కడ నీడ్ ఏం లేదు కాబట్టి ఖచ్చితంగా గ్రీనరీ అనేది ఇక్కడ ఎప్పుడు మెయింటైన్ అవుతుంది. సో ఒకసారి ప్రైస్ ఎంత సార్ ఇది? ఇది 1875 స్క్వేర్ ఫీట్ కదండి, మనం ప్రైస్ 6700 కోట్ చేస్తున్నాం పర్ స్క్వేర్ ఫీట్. ఎమ్యూనిటీస్ వచ్చి 4 lakhs, GST 5%. ఓవరాల్గా 1.35 అవుతుంది. బట్ మనం ఎమ్యూనిటీస్ అందరిలాగే ఎమ్యూనిటీస్ 4 lakhs ఛార్జ్ చేస్తా, ఒక 5 lakhs వర్త్ యాడెడ్ మనం ఎక్స్ట్రా ఇస్తున్నాం మన సైడ్ నుంచి. ఎట్లా అంటే ఫాల్ సీలింగ్ ఆల్మోస్ట్ 1.5 lakh వర్త్ ఫాల్ సీలింగ్ అన్ని ఫ్లాట్స్కి మనమే చేంజ్ చేసాం. ఓకే, నెక్స్ట్ రెన్యూబుల్ ఎనర్జీని దృష్టిలో పెట్టుకొని సోలార్ వాటర్ హీటర్ పైన ఇచ్చాం. ప్రతి ఫ్లాట్కి సోలార్ ఎనర్జీ ఉంది, సోలార్ వాటర్ హీటర్ ప్రతి బాత్రూమ్ కి కనెక్ట్ అయింది. జనరల్ గా ఒక బాత్రూమ్ కనెక్ట్ చేస్తారు, మనం 3 bathrooms కి కనెక్ట్ చేసాం. సో అదొకటి వీళ్ళకి లైఫ్ లాంగ్. అంటే గీజర్ అనేది వెరీ లెస్ యూసేజ్ లో ఉంటుంది, మీకు ఆల్మోస్ట్ అన్ని సన్నీ డేస్ లో మీకు రెన్యూబుల్ దీంతో వాటర్ హీటర్ అవుతుంది. నెక్స్ట్ కింద ఛార్జింగ్ పాయింట్ ఇచ్చాం, ఈవీ ఛార్జింగ్ పాయింట్. ఇవాళ నుంచి కాకపోయినా ఒక 1 year కి అందరి దగ్గర ఈవీ వెహికల్ ఉంటుంది, అప్పుడు వాళ్ళు పెట్టుకుంటారు. అప్పుడన్నా ఇప్పుడన్నా ఒక 20-25,000 ఖర్చు అవుతుంది, బట్ నేను కన్సిడర్డ్ ఇచ్చాను.
ఓకే ఓకే అది ఆ లుక్ వైజ్గా మనకి ఏమి వైర్స్ అన్ని బయటకు లేకుండా అదొకటి యాడెడ్ అడ్వాంటేజ్. ఓకే ఓకే నెక్స్ట్ వాటర్ సాఫ్ట్నర్ ఇస్తున్నాను నేను. అంటే విస్కాసిటీ తగ్గుతుంది. 100% వాటర్ సాఫ్ట్నర్ అని చెప్పలేను, కానీ మనకి హై అండ్ ట్యాప్స్ ఇచ్చాం, దానికి వాటర్ స్కేలింగ్ పడుతుంది. బట్ నేను పెట్టే సాఫ్ట్నర్ వల్ల ఆ స్కేలింగ్స్ పట్టదు, మెయింటెనెన్స్ చాలా తక్కువ ఉంటుంది. ఓకే మనకు జనరల్గా కమోడ్స్ నుంచి వాటర్ లీక్ అయిపోతూ ఉంటుంది తెలియకుండా అవునవును సార్. ఆ స్కేలింగ్స్ వల్ల. అది డెఫినెట్గా నేను అవాయిడ్ చేయడానికి వాటర్ సాఫ్ట్నర్ పెడుతున్నాం. Okay. ఇవన్నీ యాడెడ్ ఆల్మోస్ట్ ఆల్ 5 to 8 lakhs వర్త్ ఒక ఫ్లాట్కి మనం యాడెడ్ ఇస్తున్నాం. బట్ ప్రైస్ విత్ ఇన్ ద రేంజ్, బెస్ట్ పాసిబుల్ ప్రైస్. నా ప్రైస్ ఎవరు ఇవ్వలేరు అంటే ఈ క్వాలిటీతో. ఓకే ఎక్స్టర్నల్ మొత్తం 9-inch వాల్ కట్టాము. సో ఇవన్నీ యాడ్ చేసుకుంటే డెఫినెట్గా ప్రీమియం మనం ఇస్తున్నాము, మంచి బెస్ట్ ప్రైస్కి ఇస్తున్నాం. షూర్ సార్, నైస్ మీటింగ్ యూ సార్. థ్యాంక్ యూ శశి గారు. ఖచ్చితంగా కలుద్దాం. లైక్ మంచి ప్రాపర్టీ చూపించారు. యా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.